లోకా సమస్తా సుఖినో భవంతు. లోకంలో ఉన్న వాళ్ళంతా సుఖ సంతోషాలతో ఉండాలి. ఈనాడు ప్రపంచంలో మనుషులలో కనిపించే శారీరక సమస్యలలో లావెక్కడము లేదా బరువు పెరగడం అనేది జటిలమైన సమస్యగా తయారైంది. ఇక లావు పెరగడానికి అనేక కారణాలు. కొందరు ఆహారం వల్ల, శరీరంలోని మార్పుల వల్ల, ఒత్తిడి వల్ల, నిద్రలేమి వల్ల, కొన్ని మందులు వాడిన తర్వాత ఇలా రకరకాలుగా బరువు పెరగడానికి కారణాలు చెప్తారు. కారణాలు ఏవైనా లావు పెరగడం వల్ల అనేక సమస్యలు వస్తాయన్నది ఓపెన్ సీక్రెట్. బరువు ఎక్కువగా ఉండి బరువు తగ్గించుకోవాలన్న తపన లావైన ప్రతి వారిలో ఉంటుంది. అందువల్ల వేలాది రూపాయలను ఖర్చు చేసి తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరిగిన వారున్నారు. ది ఓపెన్ సీక్రెట్ పుస్తకంలో బరువు పెరగడానికి సర్వసాధారణమైన కారణము ఆహారం వల్ల అని అంటారు. అలా ఆహారం వల్ల ఏర్పడుతుందనే ఆలోచన అర్ధరహితం అంటారు రచయితలు. తినే తిండి కారణమనే ఆలోచన వల్లే అలా జరుగుతుందంటారు. ప్రతిదానికి మన ఆలోచనలే కారణమని గుర్తించాలంటారు వాళ్ళు. పరిమితమైన ఆలోచనలు అన్నింటినీ వదిలిపెట్టి బరువు పెరగడానికి ఆహారము కారణము కాదని మీరు అలా ఆలోచించకుండా ఉండాలని అంటారు. ఒక వ్యక్తి చూడడానికి సన్నగా ఉంటాడు, కానీ బకాసుడిలా భోజనం చేస్తాడు, కానీ ఏనాడు లావెక్కడు. కారణం, నేను ఎంత కావాలంటే అంత శుభ్రంగా తినేస్తాను, కానీ ఎప్పుడూ నేను నిర్దిష్ట బరువుతో ఉన్న వ్యక్తిగానే ఉంటాను అని మనసులో బలంగా అనుకుంటాడు. అందుకే ఆయన ఏనాడు పెరగడు. శరీరానికి నిర్దిష్టమైన బరువు ఉండాలంటే సృజనాత్మక ప్రక్రియ సూత్రాలను పాటించినట్లయితే సాధ్యమంటారు. అంతేగాని మందుమాకులతో పని లేదని రహస్య రచయితలు తెలిపారు. మీరు కోరుకునే బరువు ఎంత అనే విషయంలో స్పష్టంగా ఉండి ఆ నిర్దిష్టమైన బరువులో మీరు ఎలా ఉంటారో ఊహించుకొని ఆ చిత్రాన్ని మీ మెదడులో జాగ్రత్తగా ఉంచుకోమంటారు. వీలైతే అలాంటి బొమ్మలనే తరచుగా చూస్తూ ఉండమంటారు. ఆ నిర్దిష్ట బరువు తనకు వస్తుందని, అది అప్పటి వరకే వచ్చేసిందని నమ్మి ఇప్పుడున్న బరువు అంతేనని ఊహిస్తూ నటించమంటారు. మీరున్న బరువెంతో వ్రాసుకొని వేయింగ్ మిషన్ మీద మీ బరువును చూసుకుంటూ మీ ఆలోచనలో, మాటలో, చేతలో కోరుకున్న దానికి నిర్దిష్టంగా ఉండేటట్లు ఉండమంటారు. ప్రస్తుతం ఉన్న బరువుకు తగ్గ బట్టలను కొనుక్కొని నిర్దిష్ట బరువు వస్తే సరిపోయే దుస్తువులపైన నమ్మకం ఉంచి వాటిపైన దృష్టిని కేంద్రీకరించాలంటారు. మీరు అనుకున్న నిర్దిష్ట బరువు గలవారు కనిపిస్తే వారిని అభిమానించి లోపలనే వారిని ప్రశంసించాలంటారు. అలా ప్రశంసించడం అలవాటుగా చేసుకొని ఒకవేళ లావు గలవారు కనిపించారనుకోండి, వారిని అస్సలు పరిశీలించకూడదంటారు. అప్పుడు మీరు మనసులో నిలుపుకున్న శరీరాకృతిని గుర్తుకు తెచ్చుకొని అనుభూతి పొందాలంటారు. బరువుగా ఉన్న శరీరం గురించి ఏనాడు మీరు చెడ్డగా అనుకోకూడదు. అనుకుంటే అదొక శక్తివంతమైన అనుభూతిగా మారి ఆకర్షణగా కొనసాగి శరీరాన్ని విమర్శించుకుంటూ దాన్ని తప్పుపడుతుంటే నిజానికి బరువు పెరుగుతూనే ఉంటుంది. అందుకే నిర్దిష్ట అంశాల గురించి ఆలోచిస్తూ ఆ నిర్దిష్ట ఆలోచనలే బరువు తగ్గడానికి ఫలితం కావచ్చు. వాలెన్ వాటిల్స్ రాసిన పుస్తకంలో భోజనం చేసేటప్పుడు పాటించే అద్భుతమైన చిట్కాలను తెలిపారు. అదేంటంటే, తింటున్నప్పుడు దృష్టినంతా శక్తిగా ఆహారము నమలడము పైననే కేంద్రీకరించాలని తెలియజేశారు. మీ మనసును ఆహారము తినే అనుభవము పైననే లగ్నం చేయాలంటారు. మరే విషయాలను ఆలోచించకుండా భోజనము తినడము పైననే శ్రద్ధ పెట్టాలంటారు. కానీ ఈనాడు మనము భోజనం చేస్తున్నప్పుడు మనకు ముందుగా టీవీ నడుస్తూ ఉండాలి, పక్కకు సెల్ ఫోన్ ఉండాలి. తిండిపైన శ్రద్ధ ఎక్కడ ఉంటుంది? ఏం తింటున్నామో మనది మనకే అర్థం కాదు. అందుకే పెద్దలు అంటారు, తినేటప్పుడు ప్రశాంతంగా తినాలి, వీటన్నిటికీ దూరంగా ఉండాలని. కానీ ఎవరింటారు? ఎవరు వినడం లేదు. కారణం, లావు కావడము, బరువు పెరగడం కూడా కారణమే. నోరు ఆహారాన్ని నమిలిమింగడం, ఆ అనుభూతితోనే శరీరము తృప్తిగా అనుభవించాలి. ఇలా ప్రశాంతంగా ఒకరోజు తిని చూడండి, ఫలితం మీరే చెబుతారు. మనసు, శరీరము పూర్తిగా
భోజనంపై లగ్నమైనప్పుడు అతిరుచికరంగాను విశేషంగాను ఉంటుంది. మనసు ఇతర విషయాలపై మళ్లించి తింటున్నట్లయితే ఆ రుచి మాయమైపోతుంది. కేవలం కడుపు నింపుకోవడానికి తినడమే తప్ప శరీరానికి ఏమి ఉపయోగపడదు. ప్రతి ఒక్కరూ ఆహారాన్ని శ్రద్ధతో తినగలిగితే, తినడంలో ఆనందానుభూతిపై మనస్సు లగ్నం చేయగలిగితే ఆహారము సులభంగా జీర్ణమై శరీరంలో ఫలితము నిర్దిష్టంగా ఉంటుంది. బరువు పెరిగిన వారు బరువు తగ్గడానికి డబ్బులు ఖర్చు చేసి అనేక సెంటర్లకు వెళ్తూ ఉంటారు. అంతకుముందు ఇంట్లో ఆహార నియమాలు పాటించరు. మనస్సులో నేను బాగా లావెక్కినాను, నేను ఇక్కడ సన్నగైపోతానులే. ఎప్పుడైతే డబ్బులు కట్టి వెళ్తామో అప్పుడు మన మనసులో ఓహో, నేను తప్పకుండా బరువు తగ్గుతానని నిర్దిష్టమైన బరువు ఆలోచన మనసులో ఉంటుంది. అందుకే ఆలోచన స్పష్టంగా ఉండాలి. వ్యతిరేకమైన ఆలోచనలు ఉండకూడదంటారు. ఇక బరువు తగ్గడానికి ముగింపు ఏమిటంటే, ఉన్న నిర్దిష్టమైన బరువుపై దృష్టి నిలపండి. లావుపాటి ఆలోచనలే లావుకు కారణం. ది సీక్రెట్ రహస్యము పుస్తక రచయితలు తెలిపే విషయము, శరీరాకృతిలో మార్పు రావడానికి ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ కూడా పైసా ఖర్చు లేకుండా శరీరాకృతిని తగ్గించుకోవచ్చు, అంటే బరువును తగ్గించుకోవచ్చు అనే విషయాన్ని తెలియజేశారు. బరువుగా ఉన్నానని వ్యతిరేకమైన ఆలోచన లేకుండా ఎంత నిర్దిష్టమైన బరువు ఉండాలో మన మనసులో ఒక చిత్రాన్ని నిర్మించుకొని మన మనస్సులో దాచుకొని తరచుగా దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, సన్నగా ఉన్నవాళ్ళు కనిపించినట్టయితే వాళ్ళను అభిమానించి, లావుగా ఉన్నవారు ఎదురుపడితే వాళ్ళను పరిశీలించకుండా తన మనసులో తన నిర్దిష్టమైన బరువు ఉండేటట్టుగా ఊహించుకున్న చిత్రాన్ని మననం చేసుకుంటూ తేలిక వ్యాయామము, నడవడము, నియమిత ఆహారము, ఒత్తిడి లేని జీవితము, సంపూర్ణమైన నిద్రతో గడిపినట్టయితే ఈ సమస్యలు రావనే ఉద్దేశము వారి రచనలలో చదివిన విషయం. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి సాధ్యమైనంత మట్టుకు ఏ విషయము పైనైనా వ్యతిరేకమైన ఆలోచనలు ఉండకూడదు. పాజిటివ్ ఆలోచనలతో తీసుకున్నట్టయితే ఫలితం లభిస్తుంది. సెలవా మరి.